శివాయ. ఇవాళ మనం ఒక అద్భుతమైనటువంటి మహా చైతన్యానికి సంబంధించిన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇందులో లలితా తత్వం గురించి, లలితా రహస్యనామాల గురించి, శ్రీచక్రం గురించి మరియు లోతైన వివరణ ఇవ్వడానికి అమ్మవారు అనుగ్రహం ఇచ్చారు. లలితా రహస్యనామాల మహాతత్వం, శ్రీచక్రం మరియు కుండలిని చైతన్య వికాసం సుదీర్ఘ వివరణ సాధకుల కోసం పూర్తిగా ఈ వీడియోని వినండి. ఎందుకంటే ఇది చాలా లోతైన వివరణ. ఆ లలితా పరాభట్టారిక యొక్క తత్వాన్ని ఆ అమ్మ మా నోటితో పలికిస్తున్న పదాలకు వివరణ. భారతీయ తంత్ర సంప్రదాయంలో లలితా రహస్యనామాలు అనే భావన ఒక అత్యంత గూఢమైన ఆధ్యాత్మిక పరంపరకు చెందినది. సాధారణంగా భక్తి సాహిత్యంలో లలితా సహస్రనామం ఒక సూత్రంగా, దేవిగా స్తుతించే ఒక గ్రంథంగా భావించబడుతుంది. ప్రతిరోజు ఈ నామాలను శ్రద్ధాభక్తులతో జపించే దేవి అనుగ్రహాన్ని కోరుతారు. ఈ స్థాయిలో ఈ నామాలు అత్యంత ఫలప్రదాయకమైనవే. కానీ ఈ భక్తి స్థాయి ఒక ఉపరితలం మాత్రమే. ఈ ఉపరితలం కింద ఒక అనంతమైన సముద్రం దాగి ఉంది. తంత్ర సంప్రదాయం ఆ సముద్రాన్ని, ఉపరితలాన్ని దాటి దాని కింద ఉన్న సముద్రాన్ని గమనించండి, దాంట్లోకి వెళ్ళి జలకాలాడండి అని చెప్తుంది. ఋషులు ఈ నామాలను కేవలం దేవిని స్తుతించడానికి మాత్రమే రచించలేదనే విషయాన్ని గ్రహించండి. వారు సృష్టి రహస్యాన్ని, చైతన్యం యొక్క నిజ స్వరూపాన్ని, శక్తి యొక్క పరమతత్వాన్ని మరియు మానవ ఆత్మ వికాసానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సూత్రాలను ఈ నామాలలో సంకేతాలుగా దాచి ఉంచారని గమనించండి సాధకులారా. ఒక్కొక్క నామం ఒక్కొక్క చైతన్య ద్వారం అని గమనించండి. ఆ ద్వారం తెరుచుకున్నప్పుడు సాధకుడు ఒక కొత్త లోకంలోకి ప్రవేశిస్తాడు, తన అంతర్లోకంలోకి. ఈ పూర్తి వివరణ మొదలుపెట్టడానికి ముందు లలిత అనే పదం యొక్క తాత్విక అర్థాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. లలిత అనే పదం సంస్కృత ధాతువు లల్ నుండి వచ్చింది. లల్ అంటే క్రీడించుట, ఆట్లాడుట, విలాసంగా ఉండుట అని సామాన్య అర్థం. కానీ తంత్రశాస్త్రం ప్రకారం అత్యంత గంభీరమైన తాంత్రిక వ్యాఖ్యానానికి ఇస్తుంది. సాధారణంగా మనం క్రీడ అంటే ఏదో తేలికపాటి వ్యవహారంగా భావిస్తాం. కానీ ఇక్కడ క్రీడ అంటే సమస్త సృష్టి ప్రక్రియ. ఆ ప్రక్రియని అమ్మవారు క్రీడ అంటుంది. పరమ చైతన్యం తనను తాను వ్యక్తం చేసుకోవడం, తన స్వాతంత్ర్య శక్తి ద్వారా అనంత రూపాలను ప్రకటించుకోవడం, ఇదే ఆ క్రీడ యొక్క లక్షణం. ఈ క్రీడలో ప్రయత్నం లేదు, కష్టం లేదు, బలవంతం లేదు. అంతా సహజంగానే, ఆనందంగానే, స్వేచ్ఛగానే జరుగుతుంది. ఉదాహరణకు ఒక మహాకళాకారుడు తన కళతో లీనమైనప్పుడు ఎలాంటి అప్రయత్నం లేకుండా అద్భుతమైన సృష్టి చేస్తాడో, అలాగే పరమ చైతన్యం తన లీలలో విశ్వాన్ని సృష్టిస్తుంది. ఆ పరమ చైతన్య శక్తియే లలిత. సృష్టి, స్థితి, లయం, తిరోధానం, అనుగ్రహం అనే పంచకృత్యాలు ఈ క్రీడలో వివిధ దృశ్యాలుగా ఉంటాయి. ఆమె ఈ క్రీడలో ఒక్కొక్క క్షణం కూడా ఆగదు. ఎందుకంటే క్రీడ ఆగిపోతే విశ్వం ఆగిపోతుంది. విశ్వం ఉన్నంతకాలం ఆమె క్రీడ కొనసాగుతూనే ఉంటుంది. లలితోపాఖ్యానంలో లలితా పరమేశ్వరుని చిదగ్ని కుండం నుంచి ఆవిర్భవించింది అని చెప్తారు. ఈ కథను కేవలం పురాణ కథగా చదివి వదిలేయడం తంత్ర సాంప్రదాయానికి అనుగుణం కాదు. ఈ కథలో ఒక మహారహస్యం దాగి ఉంది. చిదగ్ని అంటే చైతన్యాగ్ని. ఇది సాధారణ భౌతిక అగ్ని కాదు అని గమనించండి. భౌతిక అగ్ని బాహ్య వస్తువును దహిస్తుంది, దహించి వెలుతురునిస్తుంది. చిదగ్ని అంతర్గతంగా ప్రకాశిస్తుంది. తనకు తాను వెలిగే పరమ చైతన్యం యొక్క స్వయం ప్రకాశ స్వభావాన్ని ఈ చిదగ్నిని సూచిస్తారు పెద్దలు. చైతన్యం తనను తాను తెలుసుకునే ప్రక్రియలో ఒక మహా విస్ఫోటనం జరుగుతుంది. ఆ విస్ఫోటనమే సృష్టి. శాస్త్రీయంగా బిగ్ బ్యాంగ్ అని పిలిచే సంఘటనను తంత్రం చెప్పే వ్యాఖ్యానం కూడా ఇదే. చైతన్యం యొక్క స్వయం ప్రకాశ విస్ఫోటనం. ఆ విస్ఫోటనం నుంచి ఆవిర్భవించిన శక్తి స్వరూపమే లలిత. కాబట్టి లలిత అంటే సృష్టి ప్రక్రియ యొక్క మూర్తీభవించిన రూపం అని తెలుసుకోండి.
చైతన్యం శక్తిగా మారిన క్షణం. ఈ చిదగ్ని తత్వాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాలంటే కాశ్మీర శైవతంత్రం మహా సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. కాశ్మీర శైవతంత్రం ప్రకారం పరమశివుడు పరమ చైతన్యం. ఈ చైతన్యంలో 5 శక్తులు దాగి ఉంటాయి. చిత్ శక్తి, ఆనంద శక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే 5 శక్తులు. చిత్ శక్తి అంటే చైతన్యం యొక్క మూల స్వభావం, తెలుసుకునే శక్తి. ఆనంద శక్తి అంటే చైతన్యం యొక్క ఆనంద స్వభావం, తనను తాను తెలుసుకున్నప్పుడు కలిగే పరమానందం. ఇచ్ఛాశక్తి అంటే సంకల్ప శక్తి, ఇది జరగాలి అని నిర్ణయించే శక్తి. జ్ఞానశక్తి అంటే తెలుసుకునే ప్రక్రియ, సృష్టి యొక్క బ్లూ ప్రింట్ రూపొందించే శక్తి అని గమనించండి. క్రియాశక్తి అంటే చేసే శక్తి, సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చే శక్తి. ఈ 5 శక్తులు కలిసి పంచకృత్యలుగా సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహంగా వ్యక్తమవుతాయి. లలిత ఈ 5 శక్తులను సమన్వయ స్వరూపం. అందుకే ఆమెను పంచబ్రహ్మాసనాసీన అని వర్ణిస్తారు. 5 బ్రహ్మ రూపాలనగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ అనే ఈ 5 మంది బ్రహ్మలతో, పంచబ్రహ్మలతో తయారైన సింహాసనం మీద ఆసీనురాలై ఉంటుందని చెప్తారు ఋషులు. ఇది అత్యంత వాస్తవం కూడా. ఈ 5 బ్రహ్మ రూపాలు 5 శక్తుల కార్యరూపాలని గమనించండి. ఇప్పుడు రహస్యం అనే పదం యొక్క తాంత్రిక అర్థాన్ని విశ్లేషిద్దాం. సామాన్య అర్థంలో రహస్యం అంటే దాచబడిన విషయం అని అర్థం. కానీ తంత్ర సంప్రదాయంలో రహస్యం అంటే అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలిగేది అని అర్థం. ఒక రుచిని మాటల్లో వర్ణించడం ఎంత కష్టమో, ఎవరికైనా తీపి అంటే ఏమిటో వివరించాలంటే చివరికి అన్ని రకాలుగా చెప్పి అది అర్థం కాకపోతే నువ్వే రుచి చూడు అని చెప్పాల్సి వస్తుంది. అలాగే లలితాతత్వం కూడా వర్ణనకు అతీతమైనది, అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలిగినది. లలిత రహస్యనామాల పుస్తకాల్లో లభించే సమాచారం కాదు, అవి సాధన ద్వారా అనుభవించవలసిన చైతన్య స్థితులని గమనించండి సాధకులారా. ఇక్కడ ఈ లలిత రహస్యనామాల్లో ప్రతి నామం ఒక ద్వారం. ఆ ద్వారం తెరిచినప్పుడు సాధకుడు ఒక కొత్త చైతన్య భూమిలోకి ప్రవేశిస్తాడు. ఆ భూమికను మాటల్లో పూర్తిగా వర్ణించడం సాధ్యం కాదు. కానీ ఆ ద్వారం ఎలా తెరవాలో, ఆ మార్గం ఎలా ఉంటుందో ఆ సూచనలు మాత్రం ఈ వివరణలో అందించగలం. లలితను త్రిపుర సుందరిగా పిలుస్తారు. ఈ నామం అత్యంత ముఖ్యమైనదిగా గమనించండి. త్రిపుర అంటే 3 నగరాలు. 3 నగరాల అనేక స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. ఈ 3 నగరాలు అనే దాన్ని అనేక స్థాయిలో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి స్థాయి 3 శరీరాలు. ప్రతి మనిషికి 3 శరీరాలు ఉంటాయి. స్థూల శరీరం, ఇది మనకు కనిపించే భౌతిక శరీరం, మాంసం, ఎముకలు, రక్తం మొదలైనవి. ఇక సూక్ష్మ శరీరం, ఇది మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం, ఇంద్రియాలు, ప్రాణాలు మొదలైన అన్నీ కలిగినటువంటి అదృశ్య శరీరం. ఇక 3వది కారణ శరీరం, ఇది అజ్ఞానం అనే ఆవరణతో కూడుకుని అత్యంత సూక్ష్మమైన శరీరం, సుషుప్తిలో మాత్రమే అనుభవించేది. ఇది ఒక స్థాయి, అంటే శరీర స్థాయిలో ఈ 3 ఉంటాయి. 2వ స్థాయి 3 చైతన్య స్థితులు ఉంటాయి. 2వ స్థాయిలో చైతన్య స్థితులు జాగ్రత్త, సుషుప్తి అంటారు. జాగ్రత్త అంటే మెలకువ స్థితి, బాహ్య ప్రపంచంతో సంబంధం ఉన్న స్థితి. స్వప్నం కలల స్థితి, అంతర్ప్రవాహంలో అంతర్ప్రపంచంలో విహరించే స్థితి. సుషుప్తి గాఢ నిద్ర లేదు, ఏ అనుభవం లేని ఒక శూన్య స్థితి. గాఢ నిద్ర లేదా ఏ అనుభవం లేని ఒక శూన్య స్థితి. ఇక 3వది 3 గుణాలు: సత్యం, ప్రకాశం, జ్ఞానం, సమతోలనం, రజస్సు, చలనం, కార్యాచరణ, కోరిక, తమస్సు, జడత్వం, అజ్ఞానం, నిద్ర. ఇలా త్రిపుర సుందరి ఈ 3 స్థాయిలో వ్యాపించి ఉంటుంది. కానీ ఏ ఒక్క స్థాయికి పరిమితం కాదు ఆ మహాతల్లి. ఆమె 3 శరీరాలలో ఉంటుంది, కానీ శరీరాలకు అతీతంగా ఉంటుంది. 3 చైతన్య స్థితుల్లో ఉంటుంది, కానీ వాటికి అతీతమైన తుర్య అనే స్థితిలో ఉంటుంది. 3 గుణాల్లో ఉంటుంది, కానీ గుణాతీతం. ఈ అతీతత్వం తంత్ర సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన భావనని గమనించండి సాధకులారా. దేవి ఈ విశ్వంలో ఉంటుంది, కానీ
విశ్వం ఆమెను పరిమితం చేయలేదు. ఆమె రూపం ఉంటుంది, కానీ రూపానికి అతీతం. ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడం సాధకునికి మొట్టమొదటి అనుభవం. ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అనుభవం. ఎందుకంటే సాధకుడు తన గురించి తాను కూడా నిజం గ్రహించినప్పుడు, నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనస్సు కాదు, నేను ఈ అజ్ఞానం కాదు, నేను ఈ మూడింటికి సాక్షిగా ఉన్న చైతన్యం అని అనుభవించినప్పుడు అదే మొదటి ఆత్మ సాక్షాత్కారం. త్రిపుర సుందరి తత్వం ఈ సాక్షాత్కారానికి మార్గం చూపిస్తుందని గమనించండి సాధకులారా. ఇప్పుడు దాకా ఇన్ని చెప్పుకున్నాం. శ్రీచక్రం గురించి శ్రీచక్ర తత్వం గురించి మనం చెప్పుకోకపోతే వివరణ పూర్తి కాదు. ఎందుకంటే శ్రీచక్రమే. ఈ శ్రీచక్ర తత్వంలోకి ప్రవేశిద్దాం. ఇప్పుడు లలితా రహస్య నామాల తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే శ్రీచక్రాన్ని తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే శ్రీచక్రం లలితా తత్వం, ఆమె తత్వం యొక్క దృశ్య రూపం అని గమనించండి. ఈ లలితాదేవి యొక్క, త్రిపుర సుందరి యొక్క దృశ్య రూపంగా ఉంటుంది ఈ శ్రీచక్రం. అంటే మాటల్లో చెప్పలేని తత్వాన్ని ఒక జ్యామితీయ రేఖాచిత్రంలో దర్శించడం, అదే శ్రీచక్రం యొక్క మహిమ. శ్రీచక్రం తంత్ర సాంప్రదాయం యంత్రరాజ్యం అని, అన్ని యంత్రాల లేకల్లా అత్యున్నతమైనది అని అర్థం. ఇది కేవలం చిత్రం కాదు, ఇది విశ్వ నిర్మాణం యొక్క సంపూర్ణ గణిత సూత్రం. ఒక శాస్త్రవేత్త ఏం చెప్తారు? విశ్వాన్ని E=mc2 లాంటి సూత్రాలతో సంక్షిప్తించగలరు. తంత్ర ఋషులు కూడా విశ్వరహస్యాన్ని శ్రీచక్రం అనే జ్యామితీయ స్తోత్రంలో సంక్షిప్తంగా చూపించారు. ఈ శ్రీచక్రం యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే దీనిలో 5 శక్తి కోణాలు ఉంటాయి. అవి అధోముఖంగా ఉంటాయి. ఈ 5 త్రికోణాల్లో శక్తి తత్వాన్ని సూచిస్తాయి. 4 శివకోణాలు ఉంటాయి. ఇవి ఊర్ధ్వముఖంగా ఉంటాయి, పైవైపుకు చూస్తూ ఉంటాయి. ఈ 4 త్రికోణాలు శివతత్వాన్ని సూచిస్తాయి. ఈ 9 త్రికోణాలు పరస్పరం అంతర్గతంగా కలిసినప్పుడు మొత్తం 43 త్రికోణాలు ఏర్పడతాయి. ఈ 43 త్రికోణాలు విశ్వ నిర్మాణం యొక్క 43 శక్తి బిందువులుగా సూచిస్తారు. మొదటిగా ఊర్ధ్వ దశ చూసే 5 త్రికోణాలు పంచభూతాలకి పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశాన్ని సూచిస్తాయి. కింద వైపుగా చూసే 4 శివకోణాలు అంతఃకరణం, చతుష్టయాన్ని, ప్రతిబింబాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం సూచిస్తాయి. ఈ 9 తత్వాల సమ్మేళనం వలనే మానవ అనుభవం ఏర్పడుతుంది. బాహ్య ప్రపంచం అంటే పంచభూతాలతో నిర్మితమైన ప్రపంచం, అంతర్ప్రపంచం, అంతఃకరణం, ఈ రెండూ కలిసినప్పుడు అనుభవం సాధ్యమవుతుంది. శ్రీచక్రం ఈ సమ్మేళనాన్ని ఒక దృశ్య రూపంలో దర్శింపజేస్తుంది. ఇకపోతే శ్రీచక్రం యొక్క బాహ్య భాగం భూపురం అంటారు. ఇది ఒక చతురస్రాకారం ఉంటుంది. ఇది భౌతిక ప్రపంచాన్ని సూచిస్తుంది. లోపల వెళ్లే కొద్దీ 16 దళాల పద్మం, 8 దళాల పద్మం, చతుర్దశ త్రికోణం, బాహ్య దశారం, అంతర్దశారం, అష్టత్రికోణం, అంతిమ త్రికోణం, ఈ క్రమంలో మరింత సూక్ష్మమైన స్థాయిలో ప్రయాణం జరుగుతుంది. చివరికి అన్నిటి మధ్యలో ఒక బిందువు ఉంటుంది. ఆ బిందువే లలితా పరమేశ్వరి పరమ చైతన్య యొక్క సింహాసనం అని గమనించండి సాధకులారా. బాహ్యం నుండి అంతర్ముఖంగా చేసే ప్రయాణమే శ్రీచక్ర ఉపాసన. ఇది భౌతికం నుండి ఆధ్యాత్మికం వైపు, బహుళత్వం నుండి ఏకత్వం వైపు, మాయ నుండి సత్యం వైపు చేసే ప్రయాణమే ఈ శ్రీచక్ర సాధన. సాధకుడు ఒక ఆవరణం దాటినప్పుడల్లా అతని చైతన్యం ఒక కొత్త స్థాయి ఉత్పన్నమవుతుంది. చివరికి బిందువు చేరేటప్పుడు అతను మరియు ఎవరైతే సాధకుడున్నాడో ఆ సాధకుడు మరియు దేవి ఒక్కటే అనే అనుభూతి మేలుకొల్పుతుంది. అలా మేలుకున్నప్పుడు అమ్మవారు, ఈ సాధకుడు ఇద్దరు ఒకటే, అక్కడ వేరు లేదు అనే అవగాహనలోకి వస్తారు. దానికోసం మాత్రమే, ఆ స్థితిని పొందడానికి మాత్రమే సాధన చేయాలి. ఇకపోతే ఈ నవ ఆవరణలను ఒక్కొక్కటిగా వివరిస్తే, మొదటి ఆవరణలో త్రైలోక్య మోహన చక్రం అంటారు దీన్ని. ఇది భూపురం బాహ్య చతురస్రం. ఇందులో 28 యోగిని దేవతలు ఉంటారు. ఈ యోగినీలు అణిమాది, అష్టసిద్ధులు, బ్రాహ్మీ మొదలైన మాతృకా శక్తులు మరియు సంక్షోభిని మొదలైన ముద్రా దేవతలుగా సూచిస్తారు. త్రైలోక్య మోహన చక్రం అంటే 3 లోకాలని మోహింపజేసేది. ఈ ఆవరణ సాధకుడు బాహ్య ప్రపంచం యొక్క నిజస్వరూపాన్ని చూపిస్తుంది. మనం చూసే ప్రపంచం ఒక మోహం అంటే భ్రమ. గమనించండి,
ఒక మోహం అంటే భ్రమ కాదు, కానీ ఒక ఆకర్షణ. ఈ ఆకర్షణ దేవి యొక్క క్రీడ. సాధకుడు ఈ మొదటి ఆవరణలో ప్రవేశించినప్పుడు ఈ బాహ్య ఇంద్రియాలను శుద్ధి చేయడం ప్రారంభమవుతుంది. ప్రపంచం పట్ల అతని దృష్టి మారుతుంది. మోహం నుండి వివేకం వైపు, ఆకర్షణ నుండి అవగాహన వైపు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇక రెండో ఆవరణ సర్వశాపపూరక చక్రం, 16 దళాల పద్మం. ఇందులో కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షణ అనే 16 శక్తులు ఉంటాయి. మనం ఈ శక్తులను జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక అద్భుతమైన సత్యం కనిపిస్తుంది. ఇవి మానవ అనుభవం యొక్క సమస్త అంశాలని సూచిస్తాయి. కామం, బుద్ధి, అహంకారం, 5 ఇంద్రియాలు, అనుభవాలు, చిత్తం, ధైర్యం, స్మృతి, నామం, బీజం, ఆత్మ, అమృతం, శాశ్వతం, శరీరం, ఇవన్నీ మానవ జీవితం యొక్క సమగ్ర వర్ణన. ఈ ఆవరణ సాధన వల్ల సాధకుడు సమస్త ఆశలు, కోరికలు, అనుభవాలు దివ్య శక్తి వైపు మళ్ళుతాయి. ఆశలు అంతరించవు, అవి పరివర్తన చెందుతాయని గమనించండి. భౌతిక కోరిక ఆధ్యాత్మిక తపనగా మారుతుంది. ఇక మూడవ ఆవరణం సర్వ సంక్షోభనా చక్రం. అందులో 8 దళాల పద్మం. ఇందులో అనంగ కుసుమ, అనంగ మేకల, అనంగ మదన, అనంగ మదనాతుర, అనంగరేఖ, అనంగవేగిని, అనంగాంకుశ, అనంగమాలిని అనే 8 శక్తులు ఉంటాయి. ఈ అనంగ అంటే శరీరరహితమైన అని అర్థం. అంటే కామదేవుడు శరీరం లేకుండా ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. అలా ప్రభావితం చేస్తాడు. ఈ 8 శక్తులు కామతత్వం యొక్క 8 సూక్ష్మ అంశాలు. ఇక్కడ కామం అంటే భౌతిక వాంఛ మాత్రమే కాదు, అది చైతన్యం యొక్క సృజనాత్మక శక్తి. విశ్వం ఎందుకు సృష్టించబడింది? కామం వలన. పరమ చైతన్యం తనను తాను తెలుసుకోవాలనే కామం ఇచ్చ వలన. ఈ ఆవరణలో సాధకుడు తన కామశక్తిని ఊర్ధ్వముఖంగా మార్చుకోవడం నేర్చుకుంటాడు. భౌతిక వాంఛను ఆధ్యాత్మిక తపనగా మార్చడం, ఇదే ఊర్ధ్వరేతస్సు యొక్క నిజమైన తాంత్రిక అర్థం. ఇక 4వ ఆవరణ సర్వ సౌభాగ్యదాయక చక్రం. 14 త్రికోణాలు. ఇందులో 14 శక్తులు ఉంటాయి. సర్వ సంక్షోభిని, సర్వద్రావిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వ ఆహ్లాదిని, సర్వ సమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృంభిని, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థ సాధిని, సర్వ సంపత్పూరిణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వ క్షయంకరి. ఈ నామాలు చివరనామం అత్యంత ముఖ్యమైనది. సర్వద్వంద్వ క్షయంకరి, అన్ని ద్వంద్వాలను నాశనం చేసేది అని అర్థం. సుఖం, దుఃఖం, రాగం, ద్వేషం, లాభం, నష్టం, జయం, అపజయం, ఈ ద్వంద్వాలు మనిషిని బంధించి ఉంచుతాయి. ఈ ఆవరణ సాధన ద్వారా ఈ ద్వంద్వాలను క్రమంగా క్షీణిస్తాయి. సాధకునికి సమత్వ బుద్ధి, అన్నిటినీ సమానంగా చూసే దృష్టి కలుగుతుంది. అదే సౌభాగ్యం, నిజమైన మంగళం. ఇక 5వ ఆవరణ సర్వార్థ సాధక చక్రం అంటారు దీన్ని. ఇందులో 10 త్రికోణాలు. బాహ్యంలో 10 త్రికోణాలు. ఇందులో 10 శక్తులు ఉంటాయి. ఈ శక్తులు సాధకుని సమస్త పురుషార్థాలను, అర్ధ కామ మోక్షాలను అందించే శక్తిని ఇస్తాయి. 6వ ఆవరణ సర్వరక్షాకర చక్రం. అంతర్దశ. లోపల్లో 10 త్రికోణాలు. ఇందులో అంతర్దశ త్రికోణం అంటారు దీన్ని. ఇందులో సర్వజ్ఞ శక్తికి మొదలైన 10 శక్తులు ఉంటాయి. ఈ ఆవరణం సాధకుని సర్వతోముఖ రక్షణనిస్తుంది. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మిక రక్షణ. సాధనా మార్గంలో అనేక అడ్డంకులు, విఘ్నాలు, అంతర్గత శత్రువులు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యం లాంటి ఈ సాధనలో ఆ సాధకుడికి ఎదురవుతాయి. ఈ ఆవరణ వలన ఆ శక్తులు వాటి నుండి రక్షిస్తాయి. 7వ ఆవరణం సర్వరోగహర చక్రం. 8 త్రికోణాలు. ఇందులో వసిన్యాది, వసిని, కామేశ్వరి, మోదిని, విపులు, అరుణ, జైని, సర్వేశ్వరి, కౌలుని అనే 8 వాగ్దేవతలు ఉంటారు. ఎవరుంటారు? ఈ 8 కోణాల్లో గుర్తుపెట్టుకోండి, మళ్ళా చెప్తున్నాను. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయని, సర్వేశ్వరి, కౌలిని అనే 8 మంది వాగ్దేవతలు ఉంటారు.
ఈ 8 మంది వాగ్దేవతే లలిత రహస్యనామాన్ని రచించారు. వీరు శబ్ద బ్రహ్మం యొక్క 8 అంశాలుగా భావించాలి. ఇక్కడ రోగం అనేది భౌతిక రోగం మాత్రమే కాదు, అజ్ఞానం అనే మహారోగం కూడా. ఈ ఆవరణ సాధన ద్వారా సాధకుడు శబ్దశక్తి యొక్క నిజస్వరూపాన్ని అనుభవిస్తాడు. అతని వాక్కు మంత్రశక్తితో నిండుతుంది, మంత్రసిద్ధి లభిస్తుంది. ఇక 8వ ఆవరణం సర్వసిద్ధ పద చక్రం. అంతిమ త్రికోణం మధ్యలో కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని అనే 3 శక్తులు ఉంటాయి. ఇవి ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు. సృష్టి యొక్క 3 మూలాల సూత్రాలు. ఈ ఆవరణలో సాధకుడు దృష్టి రహస్యాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తాడు. సాధకుడి దృష్టిలో సృష్టి రహస్యాన్ని సమగ్రంగా అనుభవించే శక్తిని ఈ 8వ ఆవరణ చక్రం ఇస్తుంది. ఇక 9వ ఆవరణం సర్వానందమయ చక్రం. కేంద్ర బిందువు. ఇక్కడ మహా త్రిపుర సుందరి స్వయంగా ఆసీనురలై ఉంటుంది. దాన్నే బిందు స్థానం అంటారు. ఆ బిందువు సృష్టి యొక్క మూలం మరియు ముగింపు రెండు. సాధకుడు ఈ బిందువును అనుభవించినప్పుడు జీవ బ్రహ్మ ఐక్యానుభవం కలుగుతుంది. అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం ఇక్కడ శాస్త్రవాక్యం కాదు, ప్రత్యక్ష అనుభవంగా మారుతుంది. ఇదే శ్రీచక్ర ఉపాసన యొక్క అంతిమ ఫలం, లలిత రహస్యనామాల పరమార్థం కూడా. ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వెళ్ళి కుండలిని తత్వం వైపు మన దృష్టిని మళ్లిద్దాం. ఈ తత్వం లలిత రహస్యనామాల్లో అత్యంత సన్నిహితంగా సంబంధం కలిగి ఉంటుంది. కుండలిని శక్తి తంత్రయోగంలో అత్యంత కేంద్ర భావన కుండలిని అని చెప్తారు. కుండలిని అంటే చుట్టలు చుట్టుకుని ఉన్నది అని అర్థం. మూలాధార చక్రంలో వెన్నుపోస అడుగు భాగంలో 3.5 చుట్టలు ఒక మహాశక్తిని చుట్టుకొని ఒక మహాశక్తి నిద్రిస్తుంది అని చెప్తారు. ఆ నిద్రిస్తున్న శక్తి సాక్షాత్ లలితా త్రిపుర సుందరి యొక్క సూక్ష్మ రూపం అని గ్రహించండి సాధకులారా. అందుకే లలిత రహస్యనామాల్లో కులకొండలాయ అని అంటారు. కుల కొండం అంటే మూలాద్వారం, ఆమె వలయం అనే నామం వస్తుంది. ఈ నిద్ర అంటే శక్తి లేకపోవడం కాదు, ఆ అగ్ని పర్వతం లాంటి లావా ఉన్నట్టు, ఒక విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నట్లు మూలాధారంలో నిద్రిస్తున్న కుండలిని, ఆ కుండలిని శక్తిలో సమస్త చైతన్యం వికాసం దాగి ఉంటుందని గ్రహించండి సాధకులారా. కుండలిని శక్తి అంటే షాపుల్లోకి వెళ్ళి తెచ్చుకునేది కాదు నాయన, ప్రతి ఒక్కరూ సాధనతో అనుభవించేది. ఈ సాధన ద్వారా ఈ శక్తి మేల్కొల్పబడినప్పుడు అది సుషుప్న నాడి ద్వారా పైకి ప్రయాణిస్తుంది. ఒక్కొక్క చక్రాన్ని భేదిస్తూ ప్రతి చక్రంలో చైతన్యాన్ని మేల్కొల్పుతూ చివరికి సహస్రారంలో ఉన్న శివునితో సమాగమనం చేస్తుంది. లలిత రహస్యనామాలు ఈ కుండలిని మేల్కొల్పు ప్రక్రియలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తాయి. ప్రతి నామం ఒక నిర్దిష్ట శక్తి ప్రకంపనాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఈ ప్రకంపనాలు సూక్ష్మ నాడీ వ్యవస్థలో ప్రసరించి మూలాధారంలో నిద్రిస్తున్న కుండలిని స్పర్శిస్తాయి. అందుకే లలితానామ జపాన్ని శబ్ద కుండలిని జాగరణగా పిలుస్తారు. శబ్దశక్తి ద్వారా కుండలిని మేల్కొల్పే మార్గం ఇది హఠయోగం లాంటి శారీరక సాధనలకు కంటే సురక్షితమైన మార్గం అని గ్రహించండి. హఠయోగంలో ప్రాణాయామం, బంధనాలు, ముద్రల ద్వారా కుండలిని బలవంతంగా మేల్కొల్పే ప్రయత్నం జరుగుతుంది. ఇందులో అనుభవజ్ఞుడైన గురువు మార్గదర్శనం లేకపోతే ప్రమాదాలు విపరీతంగా ఉండవచ్చు. కానీ మంత్ర సాధన, శబ్ద కుండలిని జాగరణ సహజంగా క్రమంగా సురక్షితంగా కుండలిని మేల్కొల్పగలిగే మార్గం. ఈ ప్రక్రియను మరింత వివరంగా అర్థం చేసుకోవాలంటే ప్రతి చక్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మూలాధార చక్రంలో కుండలిని మేల్కొన్నప్పుడు సాధకుడు ఒక అసాధారణమైన స్థిరత్వం, భూమితో గాఢమైన సంబంధం, ధైర్యం, సురక్షితత్వం, ఈ సురక్షమైన భావన కలుగుతుంది. భయం తగ్గుతుంది. మూలాధారైక నిలయ, మూలమంత్రాత్మిక అనే వంటి లలితానామాలు ఈ చక్రం యొక్క శక్తిని స్పర్శిస్తాయి. ఇక కుండలిని స్వాధిష్టానానికి చేరినప్పుడు సాధకుడు సృజనాత్మకతను, శక్తి విస్ఫోటనం చెందుతుంది. కామశక్తి ఊర్ధ్వముఖంగా మారి సృజనాత్మకతగా
ప్రేరణగా పరివర్తన చెందుతుంది. అందుకే కామకళారూప, సుధాసాగర మధ్యస్థ వంటి నామాలు ఈ చక్రాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక మణిపూరంలో కుండలిని ప్రవేశించినప్పుడు సాధకుడు ఒక అంతర్గత అగ్ని ప్రజ్వలిస్తుంది. సంకల్ప శక్తి, ఆత్మవిశ్వాసం, పరివర్తన శక్తి అపారంగా పెరుగుతాయి. అందుకే చిదగ్నికుండ సంభూత, వహ్నిమండల వాసిని వంటి నామాలు, ఇటువంటి నామాలు ఈ అగ్నితత్వాన్ని మేల్కొల్పేవి. అనాహత చక్రం, హృదయ చక్రం, ఇది కుండలినికి ప్రయాణం అత్యంత ముఖ్యమైన మలుపు. ఈ ప్రయాణంలో ఆ కుండలిని శక్తిని అత్యంత ముఖ్యమైన స్థితి అన్నమాట. ఇక్కడ హృదయ గంధి భేదనం జరుగుతుంది. హృదయ గంధి అంటే హృదయంలో ఒక సూక్ష్మ ముడి ఉంటుంది. అది అహంకారం, మమకారం, భయం, ద్వేషం మొదలైన బంధాలతో కూడుకుని ఉంటుంది. ఈ కుండలిని ఈ గ్రంథిని భేదించినప్పుడు ఒక మహా పరివర్తన జరుగుతుంది. సాధకునికి అకారణమైన ప్రేమ, కరుణ, ఆనందం అనుభవం అవుతాయి. ప్రపంచాన్ని ద్వేషంతో, భయంతో చూసే దృష్టి మారి ప్రేమతో, కరుణతో చూసే దృష్టి కలుగుతుంది. అందుకే అమ్మవారి నామాల్లో చెప్తారు, హృదయస్థ, అనాహతాప్త నిలయ, ప్రేమరూప వంటి లలితా నామాలు ఈ చక్రం యొక్క శక్తిని స్పర్శిస్తాయి. మీరు ఇంకా గమనించాలి, ఎందుకంటే ఎక్కడైనా కొంచెం గ్లిజ్ వస్తే అది మైకో లేకపోతే ఈ చెప్పడం ద్వారానో గ్లిజ్లు వస్తాయి తప్ప మీకు అర్థం కాని విషయాలంటే మళ్ళా వినండి. ఈ మైకులన్నీ సరిగా పనిచేయట్లేదు. అనాహత చక్ర భేదనం జరిగిన సాధకుడు ఈ ప్రపంచమే దేవీ స్వరూపంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ప్రతి జీవిలో దేవిని దర్శించడం, అదే నిజమైన తంత్ర దృష్టి. ఇక విశుద్ధి చక్రంలో కుండలిని ప్రవేశించినప్పుడు సాధకునికి వాక్ శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఇక్కడ శబ్ద బ్రహ్మతత్వం మేల్కొల్పు జరుగుతుంది. వాక్ శక్తి 4 స్థాయిల్లో ఉంటుంది. గమనించండి సాధకుల. వైఖరి బాహ్య శబ్దం, మధ్యమ మానసిక శబ్దం, పశ్యంతి అంతర్దృష్టి శబ్దం, పరా అతీంద్రియ శబ్దం. సామాన్య మనిషి వైఖరి స్థాయిలో మాత్రమే మాట్లాడతాడు. విశుద్ధ చక్ర జాగరణ వలన సాధకుడు పశ్యంతి పరాస్థాయిలో అనుభవాన్ని పొందుతాడు. అతని మాటలో మంత్రశక్తిని పొందుతాయి. అతను ఏం చెప్పినా అది నిజమవుతుంది. అదే వాక్సిద్ధి. శబ్ద బ్రహ్మమయి, నాదరూపిణి, పరాపశ్యంతి, మధ్యమ వంటి లలితానామాలు ఈ చక్రం యొక్క శక్తిని సూచిస్తున్నాయి. ఇక ఆజ్ఞా చక్రం భూమధ్యంలో ఉన్న 3వ కన్ను. కుండలిని అక్కడ చేరుకున్నప్పుడు సాధకుడు అంతర్దృష్టి లభిస్తుంది. భూత భవిష్యత్ వర్ధమాన కాలాలను ఒకే దృష్టితో కనిపిస్తాయి. మనసు యొక్క పరిమితులు తొలగిపోతాయి. అక్కడ శివశక్తి సమీపంగా వస్తారు. కానీ ఇంకా పూర్తిగా వాళ్ళిద్దరు కలవలేదు. అందుకే ఆజ్ఞా చక్రాంతరాళస్థ, హంస మంత్రార్థ రూపిణి వంటి నామాలు ఈ చక్రాన్ని సూచిస్తాయని గుర్తుంచుకోండి సాధకులారా. చివరికి కుండలిని సహస్రారానికి చేరినప్పుడు పరమోత్కృష్టమైన అనుభవం, శివశక్తి సమాగమనం అంటారు దాన్ని. జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది. ద్వైతం అద్వైతంగా మారుతుంది. సాధకుడు అనంత ఆనందాన్ని, అనంత చైతన్యాన్ని, అనంత శాంతిని అనుభవిస్తాడు. అందుకే అమ్మవారు సహస్ర అంబుజారూఢ సుధాసారాభివర్షిణి అని పిలుస్తారు అమ్మవారిని. సహస్రార పద్మంపై ఆసీనురాలై అమృత వర్షం కురిపించేది అనే నామం ఈ అనుభవాన్ని వర్ణిస్తుంది. ఈ అమృత వర్షం సాధకుని సర్వ నాడుల్లో ప్రవహించి అతని సమస్త అస్తిత్వాన్ని దివ్యంగా మారుస్తాయని గమనించండి సాధకులారా. ఇప్పుడు మనం శబ్ద బ్రహ్మతత్వాన్ని మరింత లోతుగా పరిశీలిద్దాం ఈ వీడియోలో. తంత్ర సాంప్రదాయ ప్రకారం సృష్టి యొక్క మూలం శబ్దం. ఈ శబ్దం మన చెవులతో వినే శబ్దం కాదు. ఇది చైతన్యం యొక్క ప్రాథమిక కంపనం. పరమ చైతన్యం తనను తాను వ్యక్తం చేసుకునే మొదటి దశ నాదం. ఈ నాదమే బిందువు ఏర్పడుతుంది. ఈ బిందువు నుండి బీజాక్షర, ఆ నుంచి అక్ష వరకు మొదలైన అక్షరాలు ఉద్భవిస్తాయి. ఈ బీజాక్షరాల నుండి మంత్రాలు, మంత్రాల నుండి భాష, భాష నుండి జ్ఞానం. ఈ క్రమంలో సృష్టి జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన తాత్విక దృష్టి. విశ్వశబ్దం. ఈ విశ్వశబ్దం నుంచి పుట్టిన ఆధునిక భౌతిక శాస్త్రం ఈ విశ్వాన్ని వైబ్రేషన్స్ సమూహంగా వర్ణిస్తుంది. స్ట్రింగ్ థియరీ అంటారు. ఈ థియరీ ప్రకారం మూలతత్వం
ఈ నిరంతరం ప్రకంపనాల వల్ల ఉంటుందని చెప్తుంది. తంత్ర ఋషులు వేల సంవత్సరాల క్రితమే ఈ సత్యాన్ని అనుభవం ద్వారా గ్రహించారు. సంస్కృత వర్ణమాల మాతృక తంత్ర దృష్టిలో ఒక మహాయంత్రం. ఆ నుండి క్ష అనే అక్షరం వరకు ఉన్న 50 అక్షరాలు, ఇప్పుడున్న అక్షరాలు 50 శక్తి బీజాలు, లేదా 54 కూడా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని అక్షరాలు తీసేశారు కనుక అవి కూడా పెట్టుకుంటే 54 అక్షరాలు. ఇప్పుడు 50 ఉన్నాయి కనుక దాని గురించి చెప్తున్నాను. ఈ అక్షరాలే మానవ శరీరంలోని షట్చక్రాల దళాలపై ఉన్న బీజాక్షరాలు. లెక్క చూస్తే మూలాధారం 4 దళ పద్మాలు, స్వాదిష్టానం 6 దళాల పద్మం, మణిపూరం 10 దళాల పద్మం, అనాహతం 12 దళాల విశుద్ధి 16 దళాలు, ఆజ్ఞ 2 దళాలు, మొత్తం 50 దళాలు అయ్యాయి. అంటే 50 అక్షరాలు, 50 మాతృకా వర్ణాలు. ఈ 50 మాతృకా వర్ణాలను 20తో గుణిస్తే వచ్చేది 1000. అదే సహస్రార పద్మం యొక్క 1000 దళాలు. ఈ లెక్కలో ఒక మహారహస్యం దాగి ఉంది. మానవ శరీరం అక్షరమయం మరియు శబ్దమయం. ప్రతి అవయవం, ప్రతి నాడి, ప్రతి కణం ఒక శబ్ద ప్రకంపనంతో కనిపిస్తూనే ఉంటుంది. లలిత రహస్యనామాల్లో ఈ మాతృకా వర్ణాలకు శక్తి దాగి ఉంది అని చెప్పింది ఎప్పుడో. ప్రతి నామంలో అక్షరాలు నిర్దిష్ట చక్రాలు, దళాలు నిర్దిష్ట శక్తి కేంద్రాలను స్పర్శిస్తాయి. జపం చేసేటప్పుడు ఈ శబ్దం ప్రకంపనాలు సూక్ష్మ శరీరంలో ప్రసరించి నాడీ వ్యవస్థని శుద్ధి చేస్తాయి, చక్రాలను చైతన్యవంతం చేస్తాయి, కుండలని మేలుకొల్పే ప్రక్రియను ప్రారంభిస్తాయి. ఇక పంచదశి మంత్రం లలిత ఉపాసనలో అత్యంత రహస్యమైన మంత్రం. ఈ మంత్రం 15 బీజాక్షరాలతో కూడుకుని ఉంటుంది. 3 కూటాలుగా విభజించబడుతుంది. వాగ్భవ కూటం అంటే జ్ఞానశక్తి, కామరాజకూటం అంటే ఇచ్ఛాశక్తి, శక్తి కూటం, ఇలా 3 కూటాలుగా. అంటే క్రియాశక్తి కూటం అంటే క్రియాశక్తి అంటే వాగ్భవ కూటం, కామరాజకూటం, శక్తి కూటం. ఈ 3 కూటాల సృష్టి యొక్క 3 మూల శక్తుల ప్రతిబింబిస్తాయి. ఈ లలిత రహస్యనామాలు పంచదశి మంత్రం యొక్క విస్తరణ. ప్రతి నామం పంచదశలోని ఒక అంశాన్ని వివరిస్తుంది, ఒక కొత్త కోణాన్ని ప్రకాశింపజేస్తుంది. అందుకే గురువు నుండి పంచదశి మంత్ర దీక్ష పొందకుండా లలిత రహస్యనామాలు పూర్తిగా అర్థం కానే కావు. దీక్ష అంటే కేవలం మంత్రాన్ని చెవులో చెప్పడమే కాదు, గురువు తన చైతన్య శక్తిని శిష్యుల్లో ప్రసారం చేయడం. ఈ ప్రసారమే శక్తిపాతం. శక్తిపాతం జరిగినప్పుడు మహామంత్ర చైతన్యం అవుతుంది. అందుకే కేవలం శబ్దం కూడా జీవశక్తి ప్రవాహంగా మారుతుందని గమనించండి. ఎప్పుడైతే శక్తిపాతం జరుగుతుందో, నువ్వు ఊరికే చిన్న మంత్రాన్ని జపించిన శబ్దం కూడా శక్తి ప్రవాహంగా మారుతుందని గమనించాలి సాధకులు. ఇక లలిత రహస్యనామాల్లో దాగి ఉన్న మరొక అత్యున్నత గంభీరమైన తత్వం కాలతత్వం. సాధారణంగా మనం కాలాన్ని ఒక రేఖలా చూస్తాం. గతం నుండి భవిష్యత్తు వరకు ప్రయాణించే ఒక రేఖ. ఈ రేఖ మీద మనం ఒక బిందువు, వర్తమానం, గతం వెనక ఉంది, భవిష్యత్తు ముందు ఉంది. ఈ దృష్టిలో మనల్ని కాలానికి బానిసలుగా చేస్తుంది. ఈ విధంగా మనం ఎప్పుడైతే దృష్టిలో ఉంటామో అది మనం కాలానికి బానిసలు చేస్తుంది. కానీ తంత్ర దృష్టి కాలాన్ని పూర్తిగా విభిన్నంగా చూస్తుంది. తంత్రం ప్రకారం కాలం ఒక చైతన్య ప్రవాహం. చైతన్యం తనను తాను వ్యక్తం చేసుకునే క్రమం. ఈ క్రమాన్ని మనం కాలం అని పిలుస్తున్నాం. లలిత ఈ కాల ప్రవాహానికి అధిపతి. అందుకే ఆమెను మహాకాళేశ్వరి అని పిలుస్తారు. మహాకాలుడు అంటే కాలానికి అధిపతి శివుడు. ఈయన కూడా ఎవరికి లోబడతాడో ఆ పరమశక్తి, ఆ కాలాధిపతి కూడా మహాకాళేశ్వరికే లోపడతాడు. తంత్ర సాంప్రదాయం కాలాన్ని చంద్రకళలుగా ద్వారా గణిస్తాయని గమనించండి. చంద్రునికి 16 కళలు ఉంటాయి. ఈ 16 కళలు 16 నిత్యా దేవతలుగా చూస్తాం మనం. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నే, భేరుండ, వహ్నివాహిని, వజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నిలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర మరియు లలిత. మహానిత్య అంటామని. నిత్యా దేవత ఒక తిథి, చంద్రదినం అని అర్థం. మనం ఇప్పుడు చూస్తాం కదా తిథులు. ప్రతి నిత్యా దేవత ఒక చంద్రదినాన్ని అధిష్ఠిస్తుంది. శుక్లపక్షంలో ప్రతి 10 నుండి పౌర్ణమి వరకు 15 నిత్యలు అయిపోతాయి.
పౌర్ణమికి అమావాస్య కావచ్చు, అమావాస్య నుంచి పౌర్ణం కావచ్చు. ఆ 16వ నిదే మహానిత్య, ఆమె లలిత. ఆమె అన్ని తిథులకు అతీతం, కాలానికి అతీతం, అమృత కళ. ఈ విధంగా లలిత కాలచక్రానికి అధిపతి. సాధకుడు ఈ నిత్యాదేవతలను ఉపాసించినప్పుడు కాలతత్వం అనుభవిస్తాడు కూడా. కాలం కూడా ఒక బంధనం కాదు, అది దేవి యొక్క క్రీడ అని గ్రహిస్తాడు సాధకుడు. అప్పుడు ఈ గ్రహింపుతో ఎప్పుడైతే ఈ కాలం గురించి, కాలతత్వం గురించి పూర్తిగా గ్రహిస్తాడో సాధకుడు, అప్పుడు మృత్యు భయం తొలగిపోతుంది. ఎందుకంటే మృత్యం కాలం యొక్క ఒక భాగం. కాలానికి అతీతమైన చైతన్యాన్ని అనుభవించినప్పుడు మృత్యువు కూడా ఒక దృశ్యం మాత్రమే అని అర్థమవుతుంది సాధకుడికి. సాధకుడు ఈ కాలతత్వాన్ని అనుభవించినప్పుడు నిత్యత్వం అనే స్థితిలోకి ప్రవేశిస్తాడు. గతం, వర్తమానం, భవిష్యత్ అనే విభజన అంతరిస్తుంది. అన్నీ ఒకే ఇప్పుడులో ఉన్నాయని అనుభవిస్తాడు. ఈ క్షణంలో ఉన్నాయని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. అదే శాశ్వతం అని గ్రహిస్తాడు సాధకుడు. అప్పుడు ఈ శాశ్వత వర్తమానం, నిత్య చైతన్యం లలితా స్వరూపమే. అందుకే ఆమెను నిత్య అని పిలుస్తారు. ఎల్లప్పుడూ ఉండేది, ఎప్పుడూ మారనిది, కాలానికి లోబడినది. ఈ అనుభవం సాధకునికి జీవన దృష్టిని సమూలంగా మార్చేస్తుందని గమనించండి సాధకులారా. ఇక అటువంటి సాధకునికి రేపు ఏమవుతుందనే భయం ఉండదు, నిన్న జరిగిన దాని గురించి బాధ ఉండదు. అతను శాశ్వత వర్తమానంలో, నిత్య చైతన్యంలో జీవిస్తాడు. అలా జీవింపజేసేలా చేస్తుంది ఈ సాధన. ఇప్పుడు మనం చైతన్య వికాసం యొక్క తాంత్రిక దృష్టిని వివరిస్తాను, సావధానంగా వినండి. తంత్ర సంప్రదాయం ప్రకారం మానవ చైతన్యాన్ని 3 ప్రధాన విభజనలుగా చేస్తుంది. పశుభావం, వీరభావం, దివ్యభావం అని. పశుభావం అంటే పశువు వంటి స్థితి. ఇది అవమానకరమైన పదం కూడా కాదు. పశువు అంటే పాశాలతో బంధించబడిన వాడు అని అర్థం. అది తాంత్రిక అర్థం. అజ్ఞానం, కామ, కర్మ అనే 3 పాశాలకి మనిషి బంది ఉంచి ఉంటాడు. ఈ స్థితిలో మనిషికి భౌతిక ప్రపంచంలో మునిగి ఉంటాడు. తన శరీరం, తన కోరికలు, తన భయాలే తన సర్వస్వని భావిస్తాడు. దీన్నే పశుభావం అంటారు. ఇక వీరభావం, ఇది వీరుని స్థితి. సాధకుడు తన పాశాలను ఛేదించే ప్రయత్నం ప్రారంభిస్తాడు. సాధన, తపస్సు, వైరాగ్యం ద్వారా తన పశు స్వభావాన్ని జయిస్తాడు. ఇది యుద్ధం వంటిది. అంతర్గత శత్రువులతో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలతో పోరాటం చేసేవాడు వీరుడే కదా. అందులో ఇటువంటి పోరాటం చేసే వ్యక్తి మహావీరుడు అంటారు. ఇక 3వది దివ్యభావం. ఇది దేవుడి స్థితి. సాధకుడు తన అసలు స్వరూపాన్ని అనుభవిస్తాడు. ఇక బంధనం లేదు, ముక్తి లేదు, యుద్ధం లేదు, అంతా దివ్య క్రీడగా అనుభవిస్తాడు. ప్రపంచం దేవీ స్వరూపంగా కనిపిస్తుంది. లలిత రహస్యనామాలు ఈ 3 దశల్లోనూ సాధకుడికి మార్గదర్శనం చేస్తున్నాయి. ఊరికే పుస్తకం పెట్టుకొని గండ చదవడం వల్ల లాభం ఏమీ లేదు. పశుభావంలో ఉన్న భక్తుడు ఈ నామాలను భక్తితో జపించి తన పాశాలను తెంచుకోవడానికి ప్రారంభిస్తాడు. భక్తి అనే శక్తి అజ్ఞానం అనే పాశాన్ని క్రమంగా బలహీనపరుస్తుంది. వీరభావంతో ఉన్న సాధకుడు ఇదే నామాల శక్తిని మేలుకొల్పి సాధనాలుగా ఉపయోగిస్తాడు. ప్రతి నామం ఒక ఆయుధం, అంతర్గత శత్రువులను జయించడానికి అని గమనించండి. ఇక దివ్య భావంలో ఉన్న సిద్ధుడు ఈ నామాలను తన స్వరూపంగా అనుభవిస్తాడు. నేనే లలిత, లలిత నేనే అనే ఐక్య అనుభవం. ఈ 3 స్థాయిలు వేరువేరు మనుషులకు కాదు, ఒకే సాధకుడికి పరిణామ దశలు. భక్తుడుగా ప్రారంభించి వీరుడుగా పోరాడి చివరికి సిద్ధుడుగా విజయం సాధించడం. ఇదే లలితా సాధన యొక్క పూర్తి ప్రయాణం. తంత్ర సంప్రదాయంలో 3 వర్గాలు ఉన్నాయి: దక్షిణాచారం, వామాచారం, సమయాచారం. దక్షిణాచారం వేద సంప్రదాయానికి దగ్గరగా ఉంటుంది. శుద్ధ మార్గం, సాత్విక పూజలు, మంత్రజపం, హోమం మొదలైనవి ప్రధానం. వామాచారం అత్యంత రహస్యమైనది. పంచమకారాల వంటి బాహ్యంగా నిషిద్ధంగా కనిపించే సాధనాలు ఉపయోగించబడతాయి. కానీ ఈ పంచమకారాలకు బాహ్య అర్థం వేరు, తాంత్రిక అర్థం వేరు. మద్యం అంటే సోమరసం, సహస్రారం నుండి ప్రవహించే అమృతం. మాంసం అంటే జిహ్వా ప్లస్ అంశం, జిహ్వా నిగ్రహం, వాక్ సంయమనం. మత్స్యం అంటే ఇడా పింగళా నాడులు.
ఈ నాడుల ద్వారా ప్రవహించే ప్రాణ అపాన వాయువులు, ముద్ర అనే మనోనిగ్రహం, అంతర్ముఖ స్థితి. మైథునం అంటే కుండలిని యొక్క సహస్రాలలో శివునితో సమాగమనాన్నే మైథునం అంటారు. ఈ తాంత్రిక అర్థాలు తెలియని వారు పంచమకాలను బాహ్యంగా అనుసరించి తప్పు మార్గంలో వెళ్తారు. సమయాచారం అత్యున్నతమైన మార్గం. ఇందులో బాహ్య పూజ లేదు, అంతర్పూజ మాత్రమే. సాధకుడు తన శరీరాన్ని శ్రీచక్రంగా, హృదయాన్ని బిందువుగా, ప్రాణశక్తిని దేవిగా భావించి అంతర్గత ఉపాసన చేస్తాడు. లలిత రహస్య నామాలు ముఖ్యంగా సమయాచార సాధకులకు అత్యంత ఉపయోగకరమైనవని గమనించండి. ఇప్పుడు లలిత రహస్య నామాల దార్శనికత తత్వాన్ని, అద్వైత సమన్వయాన్ని వివరిస్తాను, సావధానంగా వినండి. శ్రీ ఆదిశంకరాచార్యులు అద్వైత వేదాంత ప్రకారం బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవుడు మాత్రమే బ్రహ్మం, జీవుడే బ్రహ్మం అని చెప్పారు. తంత్ర సాంప్రదాయ ప్రకారం ఈ తత్వాన్ని ఒక కొత్త కోణం నుండి చూస్తుంది. తంత్ర అద్వైత ప్రకారం జగత్తు మిథ్య కాదు, అది బ్రహ్మం యొక్క క్రీడ. జగత్తును నిరాకరించడం కాదు, జగత్తులో బ్రహ్మాన్ని అనుభవించడమే నిజమైన అద్వైతం అని తంత్రం భావన. ఈ తేడా చాలా ముఖ్యమైనది. శంకర అద్వైతం నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అనే మార్గంలో సత్యాన్ని వెతుకుతుంది. ఈ శరీరంతోనే నేను కాదు, ఈ మనసు నేను కాదు అని ఒక్కొక్కటిగా తొలగిస్తూ చివరికి మిగిలేది ఆత్మాని గ్రహిస్తుంది. తంత్ర అద్వైతం ఏం చెప్తుంది? ఇతి ఇతి అంటే సంస్కృతంలో ఇది ఇది అని, తెలుగులో ఇది ఇది మార్గంలో సత్యాన్ని వెతుకుతుంది. ఈ శరీరం కూడా దేవి, ఈ మనసు కూడా దేవి, ఈ ప్రపంచం కూడా దేవి అని సమస్తంలో దేవిని దర్శిస్తుంది, దర్శించమంటుంది. ఈ రెండు వర్గాలు చివరకు ఒకే సత్యాన్ని నేర్చుకుంటాయి. కానీ తంత్ర మార్గం జీవితాన్ని నిరాకరించకుండా జీవితాన్ని దివ్యంగా మార్చుతుంది. ఇక కాశ్మీర శైవ తంత్రం యొక్క ప్రకాశ విమర్శనా తత్వం లలిత రహస్యనామలో అత్యంత గుహ్యమైన దార్శనిక పునాది. ప్రకాశం అంటే చైతన్యం. ఈ చైతన్యం యొక్క స్వయం ప్రకాశ స్వభావం. సూర్యుడు తనను తాను ప్రకాశింపజేసుకున్నట్లుగా చైతన్యం తనను తాను ప్రకాశింపజేసుకుంటుంది. విమర్శ అంటే చైతన్యం తనను తాను తెలుసుకునే శక్తి. అద్దంలో ప్రతిబింబం కనిపించినట్టు చైతన్యం తనను తాను పరిశీలించుకుంటుంది. ప్రకాశం శివుడు, విమర్శ శక్తి లలిత. ఈ రెండింటినే సామరస్య రూపం. సాధకుడు ఈ తత్వాన్ని అనుభవించినప్పుడు చూసేవాడు మరియు చూడబడేవాడు ఒక్కటే, తెలిసినవాడు మరియు తెలియబడేవాడు ఒక్కటే. ఆ మహా అనుభూతే కలుగుతుంది. ఈ ఐక్యానుభవంతో ద్వైతం సంపూర్ణంగా అంతరిస్తుంది. స్పందతత్వం కాశ్మీర శైవ తంత్రం యొక్క మరొక గొప్ప భావన. లలిత రహస్య నామాలకు మరొక దార్శనికత పునాదిని అందిస్తుంది. స్పందన అంటే కంపనం. పరమ చైతన్యం స్థిరత్వమైనది కాదు, అది నిరంతరం కంపిస్తూ ఉంటుంది. ఈ కంపనమే సృష్టి. హృదయం కొట్టుకోవడం, శ్వాస ఆడడం, అలలు ఎగిపడ్డం, ఇవన్నీ ఆ మూల స్పందన యొక్క వ్యక్తీకరణలు. లలిత ఈ స్పందన యొక్క రూపం. ఆమె క్రీడ అంటే చైతన్యం యొక్క నిరంతర ప్రకమనం. లలిత రహస్య నామాలు జపించినప్పుడు సాధకుడు ఈ స్పందనను తనలో అనుభవించడం ప్రారంభిస్తాడు. మొదటగా సూక్ష్మంగా శరీరంలో ఉన్న చిన్న ప్రకంపనం, హృదయంలో చిన్న పులకెంత. క్రమంగా ప్రకంపనం తీవ్రమవుతుంది. చివరికి సాధకుడు తన సర్వాంగాల్లో దివ్య శక్తి ప్రవహిస్తున్నట్లుగా అనుభవిస్తాడు. ఈ స్థితిని శాక్త ప్రత్యజ్ఞి అని పిలుస్తారు. శక్తిని పునః గుర్తించడం, తనలో ఎల్లప్పుడూ ఉన్న దివ్య శక్తిని మొదటిసారి గుర్తించడం. ఈ గుర్తింపే మోక్షం. బయట నుండి వచ్చేది కాదు మోక్షం అంటే, అది లోపల నుండి మేల్కొనేదే అని అర్థం. ఈ అర్థాన్ని సాధకుడు సాధన ద్వారా గ్రహించగలడు. ఇక్కడ ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేయాలి. లలిత రహస్యనామాలు బయట ఉన్న దేవిని పూజించడానికి మాత్రమే కావు, అవి మనిషి అంతరంగంలో ఉన్న దైవత్వాన్ని గుర్తించడానికి, మేల్కొల్పడానికి, అనుభవించడానికి కూడా మార్గం చూపిస్తున్నాయని గమనించండి. తాంత్ర సాంప్రదాయం ప్రకారం దేవి బయట ఉన్న ఒక రూపం మాత్రమే కాదు, ఆమె ప్రతి జీవిలో నిద్రిస్తున్న చైతన్య శక్తి. మనం చూసే సూర్యుడు బాహ్య సూర్యుడు, కానీ మన హృదయంలో కూడా ఒక చిద్ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. మనం పూజించే దేవి బాహ్య దేవి
కానీ మన అంతరంగంలో కూడా అదే దేవి నిద్రిస్తూ ఉంటుంది. సాధకుడు లలితా రహస్య నామాలను ధ్యానించినప్పుడు అతను బయట ఉన్న దేవిని మాత్రమే కాదు, తనలో ఉన్న దేవిని కూడా అనుభవించడం, అనుభవంలోకి తెచ్చుకోవడం ప్రారంభిస్తాడని గమనించాలి. ఈ రెండు ఒకటిగా గ్రహించినప్పుడు అదే పరమసిద్ధి, అదే మోక్షం, అదే లలితా తత్వం యొక్క అంతిమ రహస్యం. ఇకపోతే సాధకుల యొక్క ప్రయోగిత కోణాన్ని వివరించాలి. ఇక్కడ లలితా రహస్యనామాలు జప ఒక క్రమబద్ధమైన సాధన. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి శుచిగా తూర్పు లేదా ఉత్తర ముఖంగా కూర్చొని గురుధ్యానం చేసి లలితా ధ్యాన శ్లోకాలు పఠించి పంచదశి మంత్రాన్ని జపించి తర్వాత రహస్యనామాలు ఒక్కొక్కటిగా ధ్యానిస్తూ జపించాలి. జపం చేసేటప్పుడు ప్రతి నామం యొక్క అర్థాన్ని హృదయంలో భావన చేయడం అత్యంత ముఖ్యం. కేవలం యాంత్రికంగా నామాలు చదవడం వల్ల పూర్తి ఫలితం రాదు. ఉదాహరణకి చిదగ్నికొండ సంభూత అనే నామం జపించేటప్పుడు హృదయంలో చైతన్య అగ్ని జ్వలిస్తున్నట్లు, ఆ అగ్ని నుండి దేవి ఆవిర్భవిస్తున్నట్లు దర్శించాలి. ఈ భావనతో కూడిన జపం సబీజ జపం అంటారు. బీజంతో చైతన్యంతో కూడిన జపం. ఈ భావన లేకుండా చేసే జపం నిర్బీజ జపం. అది కూడా ఫలదాయకమే, కానీ తక్కువ శక్తివంతమైనది. న్యాసం అనేది తంత్ర సాధనలు అన్నిటికీ అవసరం లేకపోయినా కొన్ని మహావిద్యలకు మాత్రం తప్పక చేయాల్సిన ఒక ప్రక్రియ. శరీరంలో వివిధ భాగాల్లో దేవీ శక్తిని స్థాపించడమే ఈ న్యాసం. ప్రతి నామాన్ని శరీరంలో ఒక నిర్దిష్ట స్థానంలో స్పర్శతో న్యాసిస్తారు. ఈ ప్రక్రియ వలన సాధకుడి శరీరం దేవి యొక్క జీవంత యంత్రంగా మారుతుంది అని తంత్రం చెప్తుంది. దేహో దేవాలయో ప్రోక్త, శరీరమే దేవాలయం అనే సూక్తి ఇక్కడి నుండే నిజమవుతుంది. హోమం మరొక శక్తివంతమైన సాధన. అగ్నిలో ఆహుతులు ఇవ్వడం. ప్రతి నామంతో స్వాహ చేర్చి ఆహుతి ఇస్తారు. తంత్ర దృష్టిలో ఈ అగ్ని చిదగ్ని, చైతన్య అగ్ని. ప్రతి ఆహుతితో సాధకుడు తన వాసనను, అహంకారాన్ని, అజ్ఞానాన్ని ఈ చిదగ్నిలో సమర్పించాలి కూడా. మొత్తానికి లలితా రహస్య నామాలు ఒక మహాసముద్రం లాంటివి. ఎంత లోతుగా వెళ్ళినా మరింత లోతు కనిపిస్తుంది. ఈ వివరణలో మనం శ్రీచక్ర తత్వం, నవావరణ రహస్యం, కుండలిని శక్తి మరియు షట్చక్ర భేదనం, శబ్ద బ్రహ్మ మరియు మాతృకావర్ణ రహస్యం, కాలతత్వం మరియు నిత్యాదేవతలు, చైతన్య వికాసం మరియు 3 దశలు, దక్షిణ వామ సమయ మార్గాలు, అద్వైత సమన్వయం, ప్రకాశ విమర్శ స్పందన తత్వాలు మరియు సాధనా విధానం, అన్ని కోణాల నుండి లలిత రహస్య నామాల తత్వాన్ని పరిశీలించుకున్నాం ఇవాళ. కొంతలో కొంత, అంతా కాదు. అంతా చెయ్యాలంటే సరిపోదు. కానీ అసలు రహస్యం ఒక్క వాక్యంలో చెప్పాలంటే లలిత రహస్య నామాలు మనసులోని దైవత్వాన్ని మేలుకొల్పే మంత్ర సూత్రాలని గ్రహించండి. బయట ఉన్న దేవిని పూజించడానికి మాత్రమే కాదు, మనసులో ఉన్న దేవిని కనుగొనడానికి. ప్రతి మనిషి హృదయంలో లలితా పరమేశ్వరి కొండలిని రూపంలో మూలాధారంలో నిద్రిస్తూ ఉంది. ఈ నామాల సాధన ద్వారా ఆ నిద్రిత శక్తిని మేల్కొంటుంది, చైతన్యం వికసిస్తుంది. సాధకుడు తన అసలు స్వరూపాన్ని అనుభవిస్తాడు. ఆ అనుభవం తర్వాత ప్రపంచం మారదు, కానీ ప్రపంచాన్ని చూసే దృష్టి మారుతుంది. ప్రతి కర్మ దివ్య క్రీడగా, ప్రతి శ్వాస మంత్రంగా, ప్రతి చూపు దేవీ దర్శనంగా మారుతుంది. ఈ స్థితిని సహజ సమాధి అని పిలుస్తారు. ప్రయత్నం లేకుండా ఎల్లప్పుడూ ఉన్న దివ్య స్థితి ఇదే. లలిత రహస్యనామాల అంతిమ ఫలితం, అంతిమ రహస్యం, అంతిమ సత్యం. మహాతంత్ర పరంపరలో ఈ జ్ఞానం తరతరాలుగా గురు శిష్య పరంపర ద్వారా ప్రసారం అవుతూనే వచ్చింది. ఈ పరంపర యొక్క ప్రతి కొత్త శిష్యుడు ఈ రహస్యాలను తన సొంత అనుభవంలోకి తిరిగి కనుగొంటాడు. ఎందుకంటే ఈ రహస్యాలు గ్రంథంలో లేవు, కానీ అవి మనిషి హృదయంలో దాగి ఉన్నాయి. లలిత రహస్యనామాలో ఆ హృదయ ద్వారాన్ని తెలిసే తాళం చెవులు లాంటివని గమనించండి సాధకులారా. ఆ ద్వారం తెరిచినప్పుడు మాత్రమే సాధకుడు తనలోని ఉన్న అనంత చైతన్యాన్ని, అనంత ఆనందాన్ని, అనంత శక్తిని అనుభవిస్తాడు. అదిదే లలితా దర్శనం. లలితా దర్శనం బయట కాదు, లోపల, దేవాలయంలో కాదు, హృదయంలో, మంత్రాల్లో కాదు, మౌనంలో. ఆ మౌనం పరావాక్ నుండి సమస్త సృష్టి ఉద్భవిస్తుంది.
ఆ మౌనంలోనే సమస్తం విలీనమవుతుంది. ఆ మౌనమే లలిత, ఆ మౌనమే శ్రీచక్ర బిందు స్థానం, ఆ మౌనమే సాధకుని అంతిమ గమ్యం. కనుక సాధకులారా, మీరు దీన్ని జాగ్రత్తగా వినండి. ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు పోయి ఉండొచ్చు, అంటే ఈ డివైజులు దోషం వల్ల తప్పులు పోయి ఉండొచ్చు అక్కడక్కడ. వాటిని మళ్ళా వినండి, మళ్ళా వినండి. వినడం వల్ల వచ్చేది జ్ఞానం. స్కిప్ చేయడం వల్ల ఏమీ రాదు మీకు. ఇందులో ఏ మంత్రతంత్రాలు లేవు. కనుక మంత్రతంత్రాలు కావాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడొద్దు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం లలితా పరమేశ్వరి అర్పణమస్తు.